నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కాకినాడ ఎంపీ బరిలో జనసేనాని ఎందుకు ఆ నియోజకవర్గమే? సో ఈ అంశాన్ని మనకు క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, కాకినాడ ఎంపీ బరిలో జనసేనాని అని వార్తలు వస్తున్నాయి. అసలు ఎందుకు కాకినాడని అసలు వాస్తవానికి కాకినాడ లోక్సభ నియోజకవర్గానికే జనసేనాని పోటీ చేయబోతున్నారని లేటెస్ట్ న్యూస్ నాకు తెలిసిన వరకు. అంటే ఇప్పుడు ఆల్రెడీ టీడీపీ జనసేన కూటమి ఇప్పుడు ఎన్నికల బరిలోకి వెళ్తుంది. దానికి బీజేపీ కూడా తోడ్పాటు అవుతున్న నేపథ్యంలో ఎట్లాగైనా టీడీపీ జనసేనని విడగొట్టాలి, ఏదో ఒకటి చెప్పి వాళ్ళిద్దరి మధ్యన పచ్చగడ్డేస్తే భగ్గుమనాలి అనే స్థాయిలో ఎవరి మట్టుకు వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది సామాజిక పరంగా కానీ, రాజకీయ పరంగా కానీ, పొత్తుల పరంగా కానీ. అంటే వాళ్ళకి ప్రమేయం లేకపోయినా, వాళ్ళకి అంత సీన్ లేకపోయినా కూడా వాళ్ళు ఊరికే లేఖలు రాయడం, వాళ్ళు ఊరికే ప్రెస్ మీట్లు పెట్టడం, ఊరికే రెచ్చగొట్టేలా మాట్లాడడం, ఊరికే మాకు ఎన్ని సీట్లు ఇస్తున్నారో చెప్పండి, మాకు ఏ పదవులు ఇస్తారో చెప్పండి అన్నట్టు అవసరం లేదు కదా. అడగాల్సింది ఎవరు? పొత్తులప్పుడు కలిసినప్పుడే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడుకుని తేల్చుకునే కదా పొత్తు ప్రకటించుంటాడు. ఆయన అమాయకుడైతే కాదు కదా. ఆయన చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది ఊకొట్టడానికి అమాయకుడేం కాదు కదా. ఇరుపక్షాల్లో కూడా ఆయనకి తెలుసు, ఈయన పొత్తుతో వెళ్దాము, ఓట్లు చీలిపోకూడదు. రెండవది, వీళ్ళ అవసరం వాళ్ళకి ఉంది, వాళ్ళ అవసరం వీళ్ళకి ఉంది. అలా అని జనసేన వల్లే టీడీపీ గెలుస్తుంది అనుకోవడానికి కూడా లేదు. టీడీపీ 2014లో జనసేన పోటీ చెప్పిన గెలుపుకు వచ్చిందిగా. 2019లో జరిగిన చిన్న మిస్టేక్ వల్ల ఇంకొక 5 ఏళ్ళు అట్లీస్ట్ చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ పాటికి రాష్ట్ర రూపురేఖలు మారిపోయాడు. ఎక్కడికక్కడ ఆయన ఎస్టాబ్లిష్ చేసి సెట్ చేసేసి ఉండేవాడు. సో అలా సెట్ చేయకపోవడం వల్ల ఏమైంది, జనసేన విడిగా పోటీ చేయడం వల్ల సుమారుగా నాకు తెలిసి ఒక 50 నుంచి 60 నియోజకవర్గాలు సెకండ్ ప్లేస్లోకి వెళ్ళిపోయాయి టీడీపీ. లేదంటే అవన్నీ గెలుచుకుని వచ్చేవి కదా. నెక్స్ట్ ఇలా ఇట్లాంటివి అన్నీ తప్పిదాలు అవ్వకుండా కోసం టీడీపీ జనసేన కలిసి కూటమిగా వెళ్తున్నాయి. అఫ్కోర్స్ జనసేన ఓటింగ్ పర్సంటేజ్ తక్కువ ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా సీట్లు. టీడీపీకి మొదటి నుంచి పాతుకుపోయింది. 40 ఏళ్ళుగా గ్రౌండ్ లెవెల్లో బలమైన పార్టీ క్యాడర్ ఉన్న ఏకైక పార్టీ టీడీపీ కాబట్టి టీడీపీకి తగ్గట్టుగా ఆ సీట్లు కేటాయింపులు అన్నీ ఉన్నాయి. టీడీపీలో అన్ని రకాలుగా నానిపోయిన, అన్ని రకాలుగా చేయి తిరిగిన నాయకులు ఉన్నారు అక్కడ. పోలింగ్ బూత్ ఏజెంట్ నుంచి సెంట్రల్ మినిస్టర్ వరకు పదవులు చేసేంత నాయకులు ఉన్నారు. అంత సీనియారిటీ కూడా ఉంది. ఎన్నో రకాల ఉద్యమాలు, హడ్డిల్స్, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎలాగ నిలదొక్కుకోవాలి, ఎలా నిలబడాలి, ఎలా పార్టీని ముందుకు తీసుకెళ్ళాలనే అంశం వాళ్ళకి బాగా తెలుసు. జనసేన పుట్టి 10 ఏళ్ళు అవుతుంది కాబట్టి వీళ్ళకి అంతగా తెలియదు. తెలియనప్పుడు ఏమవుతుందంటే తెలిసిన వాడితో ఇప్పుడు ఎవడైనా అప్రెంటిషిప్ చేయాల్సిందేగా మొదట. సో జనసేనకు కూడా టీడీపీ అప్రెంటిషిప్ అవసరం, టీడీపీ దగ్గర అప్రెంటిషిప్ చేయాల్సిందే అంటే నా అభిప్రాయం. అలాగే జనసేన తక్కువ చేసే ఉద్దేశం కాదు. సో అదే చెప్పాడు ఆయన, మనకు అవసరం అటువంటి సీనియర్ నాయకుడితోని, అంత సీనియారిటీ గల పార్టీతో చేయడం మనకు అవసరం కాబట్టి వాళ్ళతో కలిసి వెళ్దామని. అయితే ఇప్పుడు ఈయన సెంట్రల్ వైపు వెళ్ళి ఈయనకు ఒక కేంద్ర మంత్రిగా చూడాలనుకునే టైప్లో కూడా వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి బీజేపీ పొత్తులో భాగంగా బీజేపీ అధిష్టానం పవన్ కళ్యాణ్ గారిని నేషనల్ లెవెల్లో ఆయనకున్న హీరో పరంగా ఉండే ఇమేజ్ని కానీ, మొన్న తెలంగాణ ఎన్నికల్లో బీజేపీకి చేసిన సపోర్ట్ పరంగా కానీ, బీజేపీ టీడీపీ ఎన్డీఏ కూటమిలో ఒకప్పుడు భాగస్వామ్యం అయినప్పటికీ బయటకు వచ్చేసాయి స్పెషల్ స్టేటస్ పరంగా. ఆంధ్రాకి అన్యాయం జరిగిందని 2018లో మరలా కలిపే విధంలో కూడా నేషనల్ లెవెల్లో ఈయన నేషనల్ లెవెల్ పెద్దలతో కూర్చొని మాట్లాడి మంతనాలు జరిపి మళ్ళీ బీజేపీ టీడీపీని ఒక తాటి మీద తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. కాబట్టి ఇటువంటి లీడరు సెంట్రల్లో ఉంటే మంచిది అనుకున్నట్టున్నారు బీజేపీ పెద్దలు. ఆ విధంగా ఆయన లాగే ప్రయత్నం చేస్తున్నారని వార్తలు ఉన్నాయి. అయితే అయ్యుండొచ్చు. అలాంటప్పుడు కాకినాడ నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇచ్చే అవకాశం. అయితే కాకినాడ నియోజకవర్గం మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు గారు పోటీ చేస్తారన్న వార్తలు కూడా వచ్చాయి. బట్ అవి ఇప్పుడు మళ్ళీ లేదు, ఆయన రావట్లేదు, ఆయన విరమించుకున్నారని వార్తలు కూడా వస్తున్నాయి. మేబీ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఇంకా విరమించుకునే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. బట్ ప్రజెంట్ ఆల్రెడీ ఆవిడ వంగ గీత గారు అనుకుంటా కాకినాడ ఆవిడ ఉన్నారు కాబట్టి ఒకప్పుడు ఆవిడ పీఆర్పీకి కలిసి పనిచేసిన వ్యక్తి. అది కాక పర్టికులర్ కాపు సామాజిక వర్గం బలంగా ఉన్న కాకినాడ నియోజకవర్గంలో ఈ పిఠాపురము ఇవన్నీ కూడా ఆ ఏరియాలోకి వస్తాయి కదా. దాని ఏమంటారు, పత్తిపాడు, పిఠాపురం, ఇవన్నీ ఈ నియోజకవర్గాలన్నీ కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉన్నవి కాబట్టి కాకినాడ నియోజకవర్గంలో ఉన్నప్పుడు ఆ సామాజిక వర్గం బలంగా ఉంటుంది. ఆయన గెలుపు కూడా ఈజీ అవుతుంది. ఒకవేళ గెలిస్తే
ఖచ్చితంగా ఆయన కేంద్ర మంత్రి అయిపోతారు. కేంద్ర మంత్రి అయితే నేషనల్ లెవెల్ లీడర్ అవుతారు కదా అని ఒక తలంపు. ఇంకోవైపు ఏంటంటే టీడీపీ జనసేన ఎక్కడ కలిసి ప్రభుత్వం ఫామ్ చేసినప్పుడు జనసేనాని కానీ ఇక్కడ ఉప ముఖ్యమంత్రి కానీ ఇంకేమైనా ఉన్నా అనుకోండి, రేపొద్దున వీళ్ళు మళ్ళీ ప్రతిపక్షాల నుండి ఏవో ఒకటి పెట్టచ్చు. చంద్రబాబు నాయుడు గారు ఫోటో ఒకటి వేశారు, ఇక్కడ డిప్యూటీసీ ఇప్పుడు తెలంగాణలో చూడండి. అంటే నేను అనుకోవడం, తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు వేసిన ప్రతి ఫోటో కూడా బట్టి విక్రమార్క గారి ఫోటో కూడా ఉంటుంది ఉప ముఖ్యమంత్రిగా అని. ఎందుకంటే అప్పుడు ముఖ్యమంత్రి ఎవరిని ప్రకటించినప్పుడు కూడా చాలా జరిగాయని రకరకాల కథనాలు చూసాం. కాలినడక నేను ప్రజలకు పాదయాత్ర చేయడం వల్ల గవర్నమెంట్ వచ్చిందని ఈయన, లేదు రేవంత్ రెడ్డి గారు అందరినీ ఒక తాటి మీద తీసుకొచ్చి అన్నీ తానే నడిపించారు కాబట్టి ఆయన వల్ల వచ్చిందని రకరకాలుగా ఒక రెండు వర్గాలు మాట్లాడుకున్నాయి. సో అందుకు ఆయనకి తక్కువ చేయట్లేదు, ఈయనకి తక్కువ చేయట్లేదు. సో అలా వెళ్తుంది ఇక్కడ. రేపు ఆంధ్రాలో కూడా చంద్రబాబు గారికి ఒక ఫోటో, పవన్ కళ్యాణ్ గారు ఫోటో పెట్టినప్పుడు పొరపాటున ఎక్కడైనా ఒక ఫోటో వేయిపోయినా జనసేన కార్యకర్తలు ఫీల్ అవ్వడము, ఇలా అవ్వడము, మళ్ళీ కొంతమంది మేధావులు లేఖలు రాయడం, ఊరికే అంటే అగ్గి మీద ఆద్యం పోసినట్టుగా ఇట్లాంటి అవ్వకుండా ఉండడం కూడా ఒక విధంగా మంచి డెసిషన్ ఏమో అని నేను అనుకుంటున్నాను. ఇక్కడలోకి వెళ్ళిన తర్వాత ఆ టైపు స్థాయి వేరే ఉంటుంది కదా. అప్పుడు ఇక్కడ లోకల్గా ఉండే రాష్ట్ర స్థాయి జన సైనికులు కూడా కొంచెం డెవలప్ అవుతారుగా. ఇప్పుడు ఆయన అక్కడ కేంద్రంలో ఉండి ఇది మంత్రిగా ఒక నేషనల్ లెవెల్ ఇన్ఫ్లుయెన్స్ వచ్చిన తర్వాత అక్కడ అవి కూడా అనుభవం అవుతాయి. ఒకేసారిగా కేంద్ర మంత్రి అనుభవం అంటే ఆ ప్రోటోకాల్ ఎలా ఫాలో అవ్వాలి, ఎలా చేయాలి, కేంద్ర మంత్రివర్గంలో ఉన్నప్పుడు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అన్నీ తెలుస్తాయి కదా ఒక్కసారిగా. సో అట్లాగా అలా కూడా ఒక విధంగా ఉపయోగపడుతుందని ఒప్పుకొని ఉండొచ్చు బీజేపీ పెద్దలు చెప్పిన సూచనల మేరకు. సో అందుకే ఈయన కాకినాడ తరఫున ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంకో వార్త కూడా విన్నాను నేను, ఒకవైపు ఒక లోక్సభ స్థానానికి, ఒక ఎమ్మెల్యే స్థానానికి కూడా ఈయన పోటీ చేస్తారు. పోటీ చేసిన తర్వాత రాష్ట్ర పరిస్థితులు, దేశ పరిస్థితులు బట్టి అప్పుడు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది అని కూడా వార్త. అన్ని ప్రయత్నాలు చేయాలి. ఇప్పుడు ఆయన అదే చెప్తున్నాడు. ఆయన మొన్న తాడేపల్లిగూడెం సభలో అయితే చాలా బాగా మాట్లాడాడు ఆయన. ఎవరెవరైతే సామాజిక వర్గం అని చెప్పి బయటికి వెళ్ళిపోయి మళ్ళీ మనకు రావడానికి మళ్ళీ ప్రయత్నించి మనలో ఉండి కోవర్ట్లుగా పనిచేసే వాళ్ళకి నేను ఛాన్స్ ఇవ్వను అంటే ఎంత ఈ అర్థం వచ్చేలా మాట్లాడే తప్ప ఈ పదాలు వాడలేదు ఆయన. అటువంటి వాళ్ళని చెక్ పెట్టడం, అసలు మనకు ఒక బూత్ ఏజెంట్ అంటే తెలుసా, మన దగ్గర అంత ఎక్స్పీరియన్స్ ఉందా, అలాంటప్పుడు ఎక్స్పీరియన్స్ నడిచి ప్రయాణం చేయడంలో తప్పే ఉంది. ఇప్పుడు మీరున్నారు, కొత్తగా జాబ్లో జాయిన్ అయ్యారు, మీరు ఎట్లా ఈ క్వశ్చనింగ్ చేయడం, అడగడం ఎట్లా ఫ్రేమ్ చేసుకుంటారు? మీరు మీ సీనియర్ జర్నలిస్ట్ని ఎవరో చూసి వాళ్ళు ఎలా అడుగుతున్నారు, ఓ ఇట్లా ఉండాలి, మీరు కూర్చున్నప్పుడు బాడీ లాంగ్వేజ్ ఎలా ఉండాలి అని అనుకుంటారు కదా. సో అలాగా ప్రతీది కూడా మన సీనియర్స్ని, మన సుపీరియర్స్ని చూసి నేర్చుకుంటాం, తప్పదు. దట్ ఈస్ కాల్డ్, మీరు గురువు అనుకోండి, లేదంటే గైడ్ అనుకోండి, లేదంటే ఒక గార్డియన్ అనుకోండి, ఏదైనా అనుకోండి. సో ప్రతిదీ అంశంలో కూడా ఒక సీనియారిటీ అనేది ఉంటుంది. సుపీరియారిటీ కాంప్లెక్స్ వాళ్ళకు ఉన్నా కూడా అది భరిస్తూ మనం నేర్చుకుని తప్పదు, మనకు అవసరం. సో అదే ఆయన చెప్పాడు, మన కార్యకర్తలకి మనకి అటువంటి సీనియారిటీ ఉన్న పార్టీతో కలిసి నడవడం మనకు అవసరం. పైగా ప్రభుత్వం వ్యతిరేక ఓటు అనేది చేయకూడదు, ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించడం కోసం నేను దేనికైనా సిద్ధం అని చెప్తూనే టీడీపీతో అలయన్స్ పెట్టుకున్నారు. దాని ప్రకారంగా కూడా రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా నిర్ణయాలు తీసుకుంటున్నారు. రేపు పొద్దున బీజేపీ అక్కడ వచ్చింది, ఈయన సెంట్రల్ మినిస్టర్, ఇక్కడ స్టేట్లో బాబు గారు ఉంటారు, ఎవరి కోసం రాదని స్పెషల్ స్టేటస్, స్పెషల్ ప్యాకేజ్, పోనీ ఆ పేర్లు పెట్టకపోయినా పరోక్షంగా పేర్లు మార్చని ఇంకో విధంగా వస్తాయి, చూస్తూ ఉండండి. అంటే ఇప్పుడు నేను మీకు డబ్బులు ఇవ్వనండి, మీకు ఇప్పటికే చాలా ఇచ్చాను అని చెప్పి వెనక నుంచి అప్పుగా ఇవ్వచ్చుగా. ఆ సమయానికి ఉపయోగపడేది అప్పు కూడా ఒక గొప్ప విషయమే కదా. అంటే దాన్ని మళ్ళీ తగ్గించి పావలా వడ్డీకి ఇస్తే హ్యాపీయే కదా. లేదు, ఒక ప్రాజెక్ట్ ఉంది, ఆయన రేపొద్దు బీజేపీలు గుజరాత్కి ఇవ్వకుండా 2 గుజరాత్కి ఇచ్చి 1 ఆంధ్రాకి ఇస్తారేమో. ఇక్కడ పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఇద్దరూ ఇదైనా ఇప్పుడు. మరోవైపు ఇప్పటికే వింటున్న వార్తలు ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఎట్లాగా నిలిస్తే బాగుంటుందని ఆల్రెడీ బాబు గారు సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారంట. ఎందుకంటే మీరు నమ్మరండి, అబ్దుల్ కలాం గారు ఇంకా ఆయన పదవీ కాలం 3 రోజుల్లో అయిపోతుందనగా చంద్రబాబు గారిని ఆయన్ని ఒకసారి పిలిపించుకొని మాట్లాడారంట. నేను ఈ 5 ఏళ్ళు ఇంకా నేను చేయాల్సినవి ఏమైనా ఉన్నాయా, ఈ 2 రోజుల్లో చేయాల్సినవి ఏమైనా ఉంటే చెప్పండి, నేను చేసి వెళ్తాను, నేను తర్వాత ఎలా ఉంటే బాగుంటుందో కూడా అడిగారంట. ఆయన్ని అడిగాడంట, మన దగ్గర జయప్రకాష్ నారాయణ కూడా ఉన్నారు, ఆయన్ని అడిగారంట. ఇలా కొంతమంది ప్రముఖులను పిలిచి కొంతమంది ప్రముఖుల్ని ఎందుకు పిలిచాడు ఆయన? అబ్దుల్ కలాం లాంటి వ్యక్తి తమిళనాడులో చాలామంది ఉంటారు కదా, ఆయన ఎవరు పిలిచి కదా, చంద్రబాబు గారిని ఎందుకు పిలిచాడు ఆయన? విజనరీ, ఒక ఐడియా, ఒక థాట్ ప్రాసెస్. ఓకే, ఆయన మంచికో చెడుకో బాగా చెప్తాడు, ఎట్లా ఉంటే మంచి, ఎలా ఉంటే చెడు ఉంటుంది
అని చెప్తాడని ఒక ఇది. అలాగే ఇప్పుడు ఎన్డీఏ కూడా ఇన్ని సలహాలు తీసుకుంటుందట. ఎన్డీఏ అంత బీజేపీ ముదురులే ఇన్ని సలహాలు తీసుకున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సలహాలు ఫాలో అయితే తప్పేముంది? సో అలాంటప్పుడు కాకినాడ నియోజకవర్గం నుంచి పోటీ చేసినా ఆశ్చర్యపోనక్కర్లేదు. రేపు కేంద్ర మంత్రిగా ఉంటారో, లేదంటే రాష్ట్రం వరకు ఉండి సేవలుగా ఉంటారో, మీరు అనుకున్నట్టు డిప్యూటీ సీఎంలు అలాంటివి అవుతాయో చెప్పలేము. ఏదైనా రాష్ట్ర ప్రయోజనాలకి ఉండాలి. దానికి తోడు ప్రస్తుత ప్రభుత్వాన్ని ఎలాగైనా గద్దె దించాలి అనేది ఒకటే కాన్సెప్ట్ పెట్టుకున్నాడు ఆయన. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.